కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. మూడవ అధ్యాయంలో వారు చేసింది ఏమిటయ్యా అంటే, మొదటిగా ప్రాకారములు నిర్మించడానికి ముందుగా వాళ్ళు గుమ్మములను నిర్మించారు. యెరూషలేము ప్రాకారము చుట్టూ ఇంచుమించు 12 గుమ్మములు ఉంటాయి. కానీ 12 గుమ్మములలో ప్రాముఖ్యంగా 10 గుమ్మముల గురించి ఈ 3వ అధ్యాయంలో నెహెమ్యా లిఖింపచేశాడు. అలా 10 గుమ్మముల గురించి ఈ 3వ అధ్యాయంలో ఎలా ఎవరు ఎప్పుడు నిర్మించారో స్పష్టంగా చక్కగా నెహెమ్యా రాయటం జరిగింది. మొదటి గుమ్మాన్ని వాళ్ళు నిర్మించినప్పుడు ఏ గుమ్మముతో వారు ప్రారంభించారయ్యా అంటే, మనందరికీ తెలుసు, గొర్రెల ద్వారముతో ప్రారంభించారు. ఎందుకు దాన్ని గొర్రెల ద్వారం అని అంటారంటే, ఆ ద్వారము గుండానే గొర్రెలు లోపలికి అనగా యెరూషలేములోనికి కొనిపోబడి పాపిష్టి మనుషులు చేసిన పాపమునకు పరిహారార్థ బలిగా అవి అర్పించబడుతూ ఉండేవి. అలా అర్పణకు బలియాగమునకు గొర్రెలు కొనిపోబడుతుండేవి కనుక ఆ ద్వారమునకు గొర్రెల ద్వారము అని పేరు పెట్టారు. ఆ తరువాత వాళ్ళు నిర్మించిన లేక నిలబెట్టిన ద్వారం పేరేమిటి? మత్స్యపు ద్వారము. మత్స్యపు ద్వారము అనగా చేపల ద్వారము. ఎందుకు దానికి చేపల ద్వారం అని పేరు పెట్టారంటే, మధ్యధరా సముద్రం నుంచి చేపలు పట్టిన జాలర్లు ఆ చేపలను తీసుకొని ఈ ద్వారము గుండా లోపలికి వెళ్ళి చేపలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అమ్ముతూ ఉండేవాళ్ళు. చేపల ద్వారము గొర్రెల ద్వారం పక్కనే ఉంటుంది. వాళ్ళు మొదటిగా గొర్రెల ద్వారాన్ని నిర్మించిన తర్వాత చేసిన పని ఏమిటయ్యా అంటే, ఆ చేపల ద్వారా నిలబెట్టడము. యేసుక్రీస్తు చేపలు పట్టే వారిని చూసి ఏమన్నాడు? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. చేపలను పట్టే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మనుషులను పట్టే అనగా ఆత్మలను సంపాదించే వారిగా యేసుక్రీస్తు పిలిచాడు.
ఈ చేపల ద్వారం దేనికి సూచన అంటే ఆత్మల సంపాదించుటకు సూచన. ఆ తర్వాత వాళ్ళు నిర్మించింది ఏమిటయా అంటే పాత గుమ్మము. పాత గుమ్మం గురించి కూడా పోయినసారి మీతో పంచుకున్నాను. దాని పేరు పాత గుమ్మము, పురాతనమైన గుమ్మము. ఎందుకంటే ఈ యెరూషలేము ప్రాకారమును మొట్టమొదటిసారిగా నిర్మించినప్పుడు ఈ పాత గుమ్మంతోనే వాళ్ళు నిర్మించారు. ఈ పాత గుమ్మమే మొదటిగా మనుషులకు ఆ యెరూషలేములోకి అడుగు పెట్టడానికి ఆధారం. దయచేసి గమనించండి, మన పాత గుమ్మము మన పాత నిబంధనకు సూచనగా ఉంది. దేవుని గురించి తెలుసుకోవడానికి పూర్వకాలము ప్రజలకున్న ఒకే ఒక ఆధారము, ఒకే ఒక ద్వారం ఏమిటయ్యా అంటే పాత నిబంధన. పాత నిబంధనలో నుంచే క్రొత్త నిబంధన వచ్చింది. అలాగే పాత గుమ్మము ద్వారా ప్రజలు ప్రవేశించినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపించేది ఏమిటయ్యా అంటే క్రొత్త నివాస స్థలము కనిపిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. పాత గుమ్మము ద్వారా లోపలికి వెళ్తే న్యూ క్వార్టర్స్ కనిపిస్తాయట. పాత నిబంధన ద్వారా మనం వెళ్తే క్రొత్త నిబంధన వస్తుంది. ధర్మశాస్త్రం ద్వారా మనం వెళ్తే కృప వస్తుంది. దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణుడిగా జన్మించాడు. పాత దాని ద్వారా కొత్తది ఎలా పుట్టుకొచ్చిందో అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పాత నిబంధనని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, క్రొత్త నిబంధనను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ రెండు కూడా మనకు కావాలనే సత్యము మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఆయనను వెంబడించాలని చెప్పి మన కొరకు తన అడుగు జాడలు విడిచిపెట్టినట్టుగా పేతురు భక్తుడు 2వ అధ్యాయము 21-22లో ఆ మాటలు రాశాడు. మనం అందరం కూడా యేసుక్రీస్తుని వెంబడించాలని చెప్పి ఆయన తన అడుగులను విడిచిపెట్టి వెళ్ళాడు. నిజమైన క్రైస్తవుడు క్రీస్తును మాత్రమే వెంబడించాలి తప్ప క్రైస్తవుని కానీ క్రైస్తవ బోధకుడిని కానీ వెంబడించడానికి వీలు లేనే లేదు. ఆ తరువాత మనం చూసేది ఏమిటి? లోయ ద్వారము. లోయ ద్వారము దేనికి సూచన? నెహెమ్యా యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిగా లోయ ద్వారము గుండా వచ్చి అక్కడున్న ప్రాకారములన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాడు. ఎలా పాడైపోయిందో, ఎలా పతనం అయిపోయిందో గ్రహించాడు. లోయ ద్వారము దేనికి సూచన? హృదయ పరిశీలనకు సూచన. మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మనల్ని మనం బాగు చేసుకోవడానికి, ఏ విషయాల్లో పతనమవుతున్నామో, ఏ విషయాల్లో పాడవుతున్నామో, ఏ విషయాల్లో దేవునికి దూరంగా జీవిస్తున్నామో తెలుసుకోవడానికి లోయ ద్వారపు అనుభవం మనం కలిగి ఉండాలి. అనగా దావీదు అంటున్నాడు ఏమని? యెహోవా నా హృదయాన్ని పరిశీలించు, యెహోవా నా హృదయాన్ని పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉన్నదేమో చూడు నాయన. ఏం చేస్తున్నాడు? తనను తాను పరిశీలించుకుంటున్నాడు, తనను తాను పరిశోధించుకుంటున్నాడు. కాబట్టి దావీదు తన ప్రారంభం బాగుంది, తన ముగింపు బాగుంది. యోబు కూడా అటువంటి మనస్తత్వం గలవాడే. యెహోవా నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియచేయి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. కారణము లోయ ద్వారం యొక్క అనుభవం కలవాడు. ఏమిటి ఆ ద్వారం యొక్క అనుభవం? తన హృదయాన్ని పరిశీలించుకోవడం. ఎక్కడెక్కడ పాడైపోయిన స్థితి ఉందో, ఎక్కడెక్కడ బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో తెలుసుకొని అప్పటికప్పుడే బాగు చేసుకునే ప్రయత్నం చేసేటటువంటి అనుభవము లోయ ద్వారపు అనుభవము. 3వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ మరొక గుమ్మము మనం చూస్తున్నాం. ఏమిటి ఆ గుమ్మము? బేత్ హక్కెరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగు చేసెను. ఏ గుమ్మం అట? పెంట గుమ్మమును బాగు చేసెను. పేరు బాలదు కదా ఏమండి? పెంట గుమ్మం ఏమిటండి? ఎందుకని పెంట గుమ్మం అని పెట్టారు? యెరూషలేము ప్రాకారము అంత శ్రేష్టమైంది కదా, అంత అద్భుతమైన పట్టణం కదా, దానికి చాలా గుమ్మాలు ఉన్నాయి కదా, ఆ గుమ్మాలకు వివిధ పేర్లు ఉన్నాయి కదా, అదేమిటి పెట్టక పెంట గుమ్మం అని పెట్టారు? ఎందుకు ఈ పెంట ద్వారం దానికి పేరు పెట్టారంటే, దయచేసి గమనించండి, పేరు మంచిది కాదు కానీ అది చేసే పని మాత్రం శ్రేష్టమైంది. నా మాట విన్నారా? పేరు మంచిది కాదు కానీ తన సర్వీస్ మాత్రం, అది ఇచ్చే సర్వీస్ మాత్రం, అది చేసే పని మాత్రం చాలా శ్రేష్టమైంది. ఎందుకని? యెరూషలేము శుభ్రంగా ఉండాలి అంటే, యెరూషలేము పవిత్రంగా ఉండాలంటే, యెరూషలేము ఎప్పుడూ కూడా నీట్గా క్లీన్గా కనిపించాలంటే ఆ యెరూషలేములో ఉన్న వ్యర్థాలు, యెరూషలేములో ఉన్న మురికి, యెరూషలేములో ఉన్న కుళ్ళిపోయినవి, యెరూషలేములో పాడైపోయినవి ఎప్పటికప్పుడు యెరూషలేము ప్రాకారముల బయటకు కొనిపోబడాలా వద్దా? ఎప్పటికప్పుడు పనికిరానివి, పాడైపోయినవి, వ్యర్థమైపోయినవి, కుళ్ళిపోయినవి, మురికి పట్టినవి, మురికితో నిండిపోయినవి ఎప్పటికప్పుడు అవి బయటికి వెళ్ళిపోవాలి. అలా యెరూషలేములో ఉన్న చెత్తను చెదారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తీసుకువెళ్ళే ద్వారమే ఈ పెంట ద్వారం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అసలు ఆ ద్వారమే లేకపోతే యెరూషలేము ఏమవుతుంది చెప్తారా? ఏమండి, ఈ పెంట ద్వారము లేదా ఈ వేస్ట్ గేట్ ఒకవేళ లేకపోతే యెరూషలేము శుభ్రంగా ఉంటుందా? యెరూషలేము నీట్గా ఉంటుందా? యెరూషలేము పవిత్రంగా ఉంటుందా?
యెరూషలేము క్లీన్గా నీట్గా ఉంటుందా? నో. ఇప్పుడు యెరూషలేము యొక్క పవిత్రత, యెరూషలేము యొక్క శుభ్రత ఏ ద్వారం మీద ఆధారపడి ఉంది? ఈ పెంట ద్వారం మీద ఆధారపడి ఉంది. అలాగే నీ హృదయము, నీ జీవితము, నీ ఇల్లు శుభ్రంగా పవిత్రంగా ఉండాలంటే నీ జీవితంలో కూడా ఒక ద్వారం ఉండాలి. ఏమిటి ఆ ద్వారము? నీలో ఉన్న వ్యర్థమైంది, నీలో ఉన్న పాడైపోయింది, నీలో ఉన్న కుళ్ళిపోయింది, నీలో కంపు కొట్టేది ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోవాలి. ఆ ద్వారం మూయడానికి వీలు లేదు. ఈ పెంట ద్వారం దేనికి సూచన అంటే వ్యర్థములను బయటకు తీసుకుని వెళ్ళడానికి సూచన. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. మీ ఇళ్లల్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, ఆ కమ్అవుట్, ఆ సెప్టిక్ ట్యాంక్ అంటారే, ఆ సెప్టిక్ ట్యాంకు, ఆ కమ్అవుట్ ఎంత నీళ్ళు కొట్టినా పోకుండా అలాగే మిగిలిపోవడం చూసారా? కొంచెం ఖచ్చితంగా మాట్లాడుతున్నానా? కానీ వాస్తవం మాట్లాడుతున్నాను కదా. అడుగుతున్నా, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న టాయిలెట్ బ్లాక్ అయిపోయిందంటే అబ్బో ఆ ఇల్లు శుభ్రమే శుభ్రం, అబ్బో ఆ ఇంట్లో వచ్చే స్మెల్లో ఒక్కరోజు బ్లాక్ అయితే చాలు, ఆ బాత్రూము, ఆ టాయిలెట్ కంపే, ఆ ఇల్లు కంపే. ఎందుకని? అవుట్లెట్ బయటికి వెళ్ళేది బ్లాక్ అయిపోయింది, ఇల్లు అంతా కంపు కొడుతుంది. అనగా ఒక్కరోజే మీ బాత్రూంలో ఉండే కమ్అవుటో టాయిలెటో బ్లాక్ అయితే ఇల్లు అంతా కంపు కొడుతుంది. అంటే అర్థం ఏమిటి? ఎప్పటికప్పుడు చెత్త అంతా బయటకు వెళ్ళిపోవాల్సిందే కదా. ఏ రోజు చెత్త ఆ రోజు బయటకు వెళ్ళిపోవాల్సిందే కదా. మా సిస్టర్స్ మీ ఇల్లు ఊడుస్తున్నారా? అది ఎప్పుడో మానేశారా? ఏమండి, ఊడుస్తున్నారా మానేశారా? అడుగుతున్నా. చీపురికి ప్రతిరోజు పని పెడుతున్నారా? చీపురి ఎవరైతే చీపురికి ప్రతిరోజు పని పెడతారో ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ కడుపు శుభ్రంగా ఉండాలంటే వారానికి ఒక్కసారి కుదరదు. ఈ కడుపు ప్రశాంతంగా ఉండాలంటే నెలకొక్కసారి కుదరదు. మీరు 2 days 3 days తినకపోతే ఆ మనిషి ముఖం చూడండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ 2 days 3 days వెళ్ళకపోతే ఆ మనిషి ముఖం చూడండి, ఆహా ఎంత ఇబ్బందిగా కనిపిస్తుందో, ఎంత బాధాకరంగా కనిపిస్తుందో. కారణం ఏమిటి? లోపలికి తీసుకోవడం కన్నా వ్యర్థము బయటకు పోవడమే మనిషికి ఆరోగ్యం అనే సత్యము మర్చిపోవద్దు. నెంబర్ 2, మీరు ఆకలి వేయక పెద్దగా తినకపోయినా పెద్ద కష్టం లేదు. ఏమిటోనండి, గత 2 weeksగా నేను సరిగా భోజనం చేయలేకపోతున్నా, పెద్దగా ఆకలి లేదండి అని ఒకవేళ అటువంటి సమస్య కలిగి ఉన్నట్లయితే పెద్ద ఇబ్బంది పడిన అవసరంలా. కానీ ఏమిటోనండి 2-3 weeksగా నాకు సరిగా డైజెషన్ కావట్లేదు, ఇది మాత్రం ప్రమాదకరమైన సూచనే. అంటే అర్థం ఏమిటి? వ్యర్థము ఎప్పటికప్పుడు బయటకు పోవాలి. అదే ఈ కడుపును శుద్ధిగా ఉంచుతుంది. యెరూషలేము ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి అంటే పెంటగుము ఉండాలి. అది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. అప్పుడే యెరూషలేము పవిత్రంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అనగా ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితము, నీ హృదయము, నీ కుటుంబము శుభ్రంగా ఉండాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వ్యర్థాన్ని తొలగించుకోవాలి. వ్యర్థమైన మాటలను తొలగించాలి, వ్యర్థమైన కబుర్లను తొలగించాలి. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది ఏమని? మనిషి వ్యర్థముగా పలుకు ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. నువ్వు వ్యర్థంగా టైం వేస్ట్ చేసినా, వ్యర్థంగా నీ సమయాన్ని పాడు చేసుకున్నా, వ్యర్థంగా నీ యొక్క డబ్బులు పాడు చేసుకున్నా, వ్యర్థంగా నీకున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నా, వ్యర్థముగా నువ్వు ఏది చేస్తున్నా దాన్ని నీ జీవితంలోంచి తొలగించుకోవాలి. వ్యర్థమైనది నీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. నీ కళ్ళు వ్యర్థమైన దాన్ని చూస్తుంటే దాన్ని సరిచేసుకో. నీ ఒళ్ళు వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడుతున్నట్లయితే సరిచేసుకో. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థమైనవి, మురికివైనవి, పాడైపోయినవి, కుళ్ళిపోయినవి నీలోంచి బయటకు పోవాలి. అడుగుతున్నా, మీ ఇంట్లో కూర ఉంది, ఆ కూర మీకు చాలా ఇష్టం, బహుశా అది చికెనో మటనో అయి ఉంటుంది, రైట్? దాన్ని ఏ పూట వండితే ఆ పూట తినేసేయాలి, లేదా సాయంత్రం వరకు కొంచెం తినేసేయాలి.
కానీ నాకు ఇష్టం కదా అని చెప్పి ఆ చికెన్ కూరని అలాగే 4 days ఇంట్లో ఉంచావు. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఏమండి, మీ ఇంట్లో దాచిపెట్టిన కూర ఏమవుతుంది? మీరింట్లో దాపెట్టినటువంటి ఆ కూర ఏం చేస్తుంది? ఉన్నది చిన్న గిన్నెలోనే కానీ ఇల్లంతా కంపు చేస్తుంది. అవునా? వ్యర్థమైన దాన్ని ఇంట్లో ఉంచితే ఇల్లు మొత్తం కంపు చేస్తుంది. ఈ స్టోరీ మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒకానొక సమయంలోనట న్యూస్ పేపర్లో యాడ్ వేశారట. ఏమనంటే 20 లక్షల రూపాయలు ఖరీదైన ఇల్లు 50,000 రూపాయలకే అమ్ముతున్నాం రండి అని చెప్పి యాడ్ వేశారట. చాలా మంది ఈ యాడ్ చూసి, ఈ యొక్క ప్రకటన చూసి, ఉట్టిదే ఏదో మోసం ఉంది దీంట్లో అని చెప్పి చాలామంది పాపం ఆ యాడ్కి స్పందించలా. కానీ కొంతమంది స్పందించి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు. అందులో ఒకడు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. 20 లక్షల ఇల్లు ఏమిటి, 50,000 రూపాయలకి ఇవ్వడం ఏమిటి, తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఓనర్తో మాట్లాడాడు. ఏమయ్యా, నిజంగా 20 లక్షల రూపాయలు ఇల్లేనా అని అంటే ఓనర్ చెప్పాడు, చూసుకోయా కావాలంటే బంగారం లాంటి ఇల్లు. ఇప్పుడు చూసుకుంటే అబ్బో 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 అని చెప్పి చాలా సంతోషించాడు. ఎందుకని? నిజంగా వర్త్ ఆఫ్ 20 lakhs, 20 లక్షల రూపాయల ఖరీదు ఉంటుంది. చాలా సంతోషించాడు. ఏమిటి, ఈ ఇల్లంతా 50,000 రూపాయలకి ఇచ్చేస్తావా అంటే, హ్యాపీగా ఇచ్చేస్తా. అవునా, ఇంకా ఆలస్యం దేనికి, ఇదిగో 50,000 అని చెప్పి జేబులోంచి బయట తీసుకాడు. జేబులోంచి బయటకు 50,000 రూపాయలు తీశాడు. అప్పుడు ఓనర్ అన్నాడు, అయ్యా ఈ 20 లక్షల రూపాయలు ఇల్లు నీకు ఇస్తున్నాను కదా, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు మన్నిస్తావా అన్నాడు. ఏమిటి ఆ కోరిక అంటే, రా చూపిస్తా లోపలికి అని చెప్పి అన్నాడు. లోపల తీసుకెళ్ళాడు. లోపల తీసుకెళ్ళినప్పుడు బెడ్రూమ్లో ఒక మేకు ఉంది. ఏముంది? ఒక మేకు ఉంది. ఆ మేకు చూపించి అంటున్నాడు వచ్చిన కొత్తోడితో, ఏమని, ఈ 20 లక్షల ఇల్లంతా నీకే ఇస్తా, ఈ ఒక్క మేకు మాత్రం నేను ఉంచుకుంటా, నీకు ఇష్టమేనా అని అడిగాడు. లోపల అనుకుంటున్నాడు, ఇడో పిచ్చోడ్లాగున్నాడు, మేకు కోసం 20 లక్షల ఇల్లు 50,000 రూపాయలకి వదిలిపెడుతున్నాడు అంటే ఇంతకంటే పిచ్చోడు లేడు అంటూ అన్నాడు. దానిదే ఉందయ్యా, ఆ మేకు నువ్వు ఉంచుకో, ఇల్లు నేను ఉంచుకుంటా, కమాన్ రెడీ అన్నాడు. ఇల్లంతా ఆయనది, మేకు మాత్రం నాది. ఇంటి మీద సర్వ హక్కులు ఆయనవి, మేకు మీద సర్వ హక్కులు నావి అని చెప్పి వాళ్ళు రాయించేసుకున్నారు. చాలా బాగుంది. 20 లక్షల ఇంట్లోకి కొత్తోడు వచ్చేసాడు. అబ్బో అబ్బో ఎంత హ్యాపీయో. ఒక రోజు రాత్రి 11 గంటలకు ఎవరో వచ్చి తలుపు కొట్టారు. పడుకున్న వ్యక్తి కాస్త గబుక్కుని లేచి వచ్చాడు. వస్తే పాత ఇంటి ఓనరు, ఏమిటండి ఇప్పుడు వచ్చారో అని అంటే, ఏమీ లేదు, నా మేకు చూసి చాలా కాలమైంది, ఒక్కసారి చూసిపోదామని వచ్చా అన్నాడు. రావచ్చు కానీ మరీ భయంకరంగా 11 గంటలకు ఏమిటండి అంటే, నాకు ఈరోజు టైం కాస్త కుదరలేదండి, మీరేం బాధపడమాకండి, ఏదో వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోతా. అది ఎక్కడుంది? బెడ్రూమ్లో. పాపం భార్య పిల్లలు బెడ్రూమ్లో పడుకున్నారు. 11 గంటలు బెడ్రూమ్లోకి వెళ్తాడంట. సరే ఏం చేస్తాడు, కాదంటే కుదరదు కదా, సరే రా వచ్చి చూసుకెళ్ళండి అని చెప్పి 11 గంటలకు పాపం ఆ మేకు చూసుకోవడం మొదలుపెట్టాడు. చూసి వెళ్ళిపోవచ్చు కదా. కుర్చీ ఏమంటే తెచ్చేస్తారా, దేనికి, 1 గంట సేపున చూసుకుంటా. ఏం చేస్తాడంట, ఈయన 1 గంట సేపు మేకు చూసుకుంటా కూర్చుంటే, ఈ పక్కన కూర్చుని ఈయన చూసుకుంటా కూర్చోవాలి, ఎప్పుడు పోతాడా అని చెప్పి. ఆ రోజు ఆ గండం గడిచింది. 1 గంట సేపు తర్వాత వెళ్ళిపోయాడు. ఒక 1 week అయిన తర్వాత midnight 2 o'clock వచ్చాడు. తలుపు కొట్టాడు. ఈ ఓనర్ తెరిచాడు. ఏంటండి మళ్ళీ వచ్చారు? ఒక్కసారి మేకు చూసుకెళ్దాం వచ్చాం. ఏం బుద్ధి లేదా మీకు? మొన్నేమో 11 గంటలకు వచ్చారు, ఇప్పుడేమో 2 గంటలకు వచ్చి తలుపు తీసి మేకు అంటారు ఏమిటి మీ ఉద్దేశం? ఓయ్ గట్టిగా మాట్లాడు, మాకు ఇల్లు నీది, మేకు నాది. నా మేకును నేను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూస్తా, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తా. అదే కదా మన అండర్స్టాండింగ్. పిచ్చిగా వాయిస్ పెంచు, మాకేమనుకున్నావో పద తలుపుది. ఇదేమి కర్మయ్యా, 2 గంటలకు వచ్చి మేకు అంటావేమిటయ్యా? వస్తే వచ్చావు కానీ గంట మాత్రం కూర్చోమాకయ్యా. వచ్చాడు, 2 గంటలకు వచ్చాడు, మేకు చూసుకున్నాడు, కాసేపు చూసి వెళ్ళిపోయాడు. అమ్మాయి ఫోన్లో పెందలకాడ వెళ్ళిపోయాడులే అనుకున్నాడు. మరలా ఒక 1 week అయ్యింది. మరలా వచ్చాడు midnight 1 o'clockకి. మరలా వచ్చి తలుపు కొట్టాడు. ఇప్పటికే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, భార్య కోప్పడుతుంది, పనికి మాలిళ్ళు, దరిద్ర పిల్లు అని తిట్టడం మొదలుపెట్టింది. మరలా midnight 1 o'clock వచ్చాడు. 1 o'clock వచ్చి తలుపు తట్టాడు. అర్థమైపోయింది, ఇంటి వాడికి అర్థమైపోయింది, వచ్చాడురా బాబు, మళ్ళీ వచ్చాడురా అని చెప్పి తలుపు తీశాడు. మళ్ళీ ఏమిటయ్యా, నేను
ఊరెళ్తున్నా, అమ్మయ్య పేడ విరిగిపోయింది. అయితే ఊరు వెళ్తూ వెళ్తూ ఒక్కసారి మేకు చూసుకోవడానికి వచ్చారా? అవునయ్యా, ఒక్కసారి చూసి రండి లోపల రండి. ఎంతో సంతోషంగా తీసుకెళ్ళాడు లోపలికి. ఆ మేకును చూసుకున్నాడు. చూసుకుని వెళ్తూ వెళ్తూ, అయ్యా నేను నెల వరకు రాను, అమ్మయ్య నెల వరకు ప్రశాంతంగా పడుకోవచ్చులే, కానీ ఈ సంచి మాత్రం ఈ మేకుకు తగిలించి వెళ్తున్నా. సంచి జోలికి కానీ మేకు జోలికి కానీ వచ్చావనుకో మన డీల్ క్యాన్సిల్ అయిపోతుంది, తెలుసు కదా. ఓహో ఇప్పుడు మళ్ళీ సంచా, సర్లే పెట్టిపో అన్నాడు. సంచి అక్కడ తగిలిచ్చాడు. నువ్వు ముట్టుకోకూడదు, ఎవడు దాన్ని తీయకూడదు. అర్థమైందా? వచ్చే నెల వచ్చేంత వరకు ఆ సంచి అక్కడే ఉండాలి. అర్థమైందా? సరే నాయన, నీ సంచి ఎక్కడికి పోతే అక్కడ పెట్టు. వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఈ వెధవ గొడవ వదిలిపోయింది, నెల వరకు మనకు ఎటువంటి గొడవ ఉండదని చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మార్నింగ్ ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య పిల్లలు అందరూ ఇంటి బయటే ముక్కులు మూసుకుని కూర్చున్నారు. ఏమిటే బయట కూర్చున్నావు? ఏంట్రా బయట కూర్చున్నారు? పనికి మాలిన కంప, ఏమైందిరా? లోపలంతా కంపు. ఏం కంపురా? బెడ్రూమ్ కంపు. ఏం కంపురా? లివింగ్ రూమ్ కంపు. ఆయన లోపలికి వచ్చాడు. కంపే కంపు. ఎక్కడి నుంచి? ఆ మేకు సంచి నుంచి. ఏమిటి అంటే ఆ మేకు సంచిలో 2 కేజీలు మాంసం పెట్టాడు. ఏ మాంసం అయినా ఏమండి వెంటనే తెచ్చుకుని వండుకుంటే పర్వాలేదు, కానీ ఆ మాంసాన్ని వదిలిపెడితే కంపు తెలుసు కదా. ఎంత ఆరోగ్యవంతమైన మనిషి అయినా ప్రాణం పోయిన తర్వాత 6 గంటలు లేదా 8 గంటలు ఆ తర్వాత కంపే కంపు. ఎంత భార్య ప్రేమించినా ఆ శవం అక్కడ పెట్టుకుని కొడుకులతో అంటూ ఉంటుంది, ఏమని, ఎరా ఏర్పాట్లు చేశారా? ఎప్పుడు తీసుకెళ్తారంట? ఎప్పుడు సమాధి చేస్తారంట? ఏమిటి 30-40 సంవత్సరాలు కాపురం చేసిన భర్తే, కానీ శవంగా మారిన తర్వాత కంపు ఎవరు భరించలేరు. ఆ సంచిలో ఉన్న కంపు, ఆ సంచిలో ఉన్న ఆ మాంసము ఇచ్చే కంపు భరించలేకపోతున్నారు. ఆ రోజంతా ఇంటి బయటే ఉన్నారు. ఆ తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయారు, కనీసం ఆ గుమ్మంలోకి వెళ్ళలేకపోయారు. అప్పుడు అర్థమైంది, ఈ కంపు లోపల ఉన్నంత వరకు మాకు సుఖము సంతోషము లేనే లేదు. ఇప్పుడు మేము లోపల ప్రశాంతంగా జీవించాలంటే ఆ మేకుకు ఉన్న కంపు బయటికైనా రావాలి, లేదా మేమన్నా బయటికి రావాలి. ఆ భార్య పిల్లలు చెప్పారట, నాన్నా కకృతి పడి ఇల్లు కొనుక్కున్నావు, కానీ ఈ కంపు ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఇంటిలో ఉండలేం. మరి ఏమంటావురా? మొత్తం మూటా మూళ్ళు సర్దుకొని బయలుదేరదాం. 50,000 రూపాయల కోసం కకృతి పడితే ఆఖరికి ఆ కొంపంతా రోడ్డును పడింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇందులో ఉన్న మోరల్ ఏమిటి? ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? వ్యర్థమైన ఒక చిన్న సంచి, అందులో ఉన్న కంపు కొట్టే కొంచెం మాంసం ఏం చేసింది? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేసింది. ఏం చేసింది? ఇంట్లో ఉన్న వాళ్ళకి కంటికి కునుకు లేకుండా చేసింది. అంటే అర్థం ఏమిటి? నీ హృదయము లేక నీ శరీరము అనే ఈ ఇంటిలో, అవునా కదా? ఇది ఏంటో చెప్తారా? మూవబుల్ హౌస్ ఇది. ఏ హౌస్? నడిచే ఇల్లు. ఎవరికి ఇల్లు? నీ ఆత్మకు ఈ శరీరము ఇల్లు. నీ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. ఈ ఆత్మ సంతోషంగా, ప్రశాంతంగా, సమాధానంగా ఉండాలి అంటే ఈ శరీరంలో ఏ కంపు, ఏ కుళ్ళు ఉండడానికి వీలు లేదు. అడుగుతున్నా, శత్రువైన సైతాను నీ జీవితంలో ఏదైనా పాపము అనే మేకు కొట్టి, ఆ పాపము అనే మేకుకు ఏదైనా అలవాటును తగిలించి వెళ్ళిపోయాడా? ఒకవేళ నీలో ఏదైనా పాపము అలవాటుగా మారిపోయి అది నీలో ఉన్నట్లయితే నీ ఇంటిలో, అనగా ఈ ఒంటిలో సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకని? ఆ మేకు ఉంది. ఆ మేకుకు పాపము తగిలించబడి ఉంది. ఇదే చేస్తాడు సైతానుగాడు. ఏమని? అన్నీ వదిలేసాయి. సినిమాలు చూడవా? మానేసాయి. ఏంటంట? సినిమాలు చూడవా? మానేసాయి. సిగరెట్లు తాగవా? మానేసాయి. బ్రాందీ విస్కీ తాగవా? మానేసాయి.
ఒక కూతురు వచ్చి ఏడుస్తుందండి, మా మమ్మీ పచ్చి తాగుబోతన్నా 15 సంవత్సరాల వయసు నుంచి తాగుతుందన్నా, తాగి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుందన్నా. మనలో కొంతమంది తాగకుండానే వాగుతారు, అవునా కాదా? తాగకుండానే వాగేవాళ్ళు లేరా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు లేరా? అడుగుతున్నా. ఈరోజు ఆ అతి వాగుడే సైతాన్ నీకు తగిలించిన మేకేమో. అనవసరమైన వాగుడే, అనవసరమైన అసూయే, అనవసరమైన ద్వేషమే, అనవసరమైనటువంటి కోపమే, అనవసరమైనటువంటి మత్సరమే, అనవసరమైనటువంటి అపవిత్రతే ఒకవేళ నీ జీవితంలో సైతాను ఉండనిచ్చినటువంటి పాపిష్టి తత్వమేమో. అయితే ఏం చేయాలి? దాన్ని వెంటనే తీసేసేయాలి. అలా తీయకపోతే నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేవు. సహోదరా, ఈరోజు నీ ఇంట్లో సమాధానం లేదు. కారణము నీకున్న ఒక్క అలవాటే కదా. సహోదరి, ఈరోజు నీ ఇంట్లో సమాధానం లేదు. కారణము నీకున్న ఆ ఒక్క వాగుడుతనమే కదా, నీకున్న ఆ తొందరపాటుతనమే కదా, నీకున్న ఆ నోటి దురుసుతనమే కదా, ఆ ఆవేశమే కదా నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. సహోదరా, నీకున్న పనికిమాలిన అలవాటే కదా నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తుంది. నీకున్న మూర్ఖత్వమే కదా ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది. నీకు, నీ బిడ్డలకు, నీకు, నీ భార్యకు సత్సంబంధం లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఆ ఒక్కటే కదా. ఆ ఒక్కదాన్ని నువ్వు ఎందుకు ఉండనిస్తావు? ఆ ఒక్కదాన్ని ఉండనిచ్చి ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఎందుకు నీ కుటుంబాన్ని అశాంతితో, అసమాధానంతో నింపేసుకుంటావు? బైబిల్లో మనం చూస్తున్నాం, యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నాయి, గుమ్మములు ఉన్నాయి. ఆ గుమ్మములలో ఒక గుమ్మము వ్యర్థమైన వాటిని ఎప్పటికప్పుడు బయటకు తీసుకువెళ్ళి పడేసేటటువంటి మార్గము. ఆ మార్గము నీ జీవితంలో యాక్టివ్గా ఉండాలి. ఏదైతే వ్యర్థమో, ఏదైతే అపవిత్రమో, ఏదైతే పనికి మాలిందో, ఏదైతే నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ శరీరాన్ని, నిన్ను, నీ నోటిని, నిన్ను, నీ నాలుకను, నిన్ను, నీ కంటిని, నిన్ను, నీ చెవులను, నిన్ను, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుందో, పాడు చేస్తుందో, దాన్ని నువ్వు బయట పడేయాలి. అలా పడేయకపోతే, దాన్ని వదిలిపెట్టకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెస్ట్ గేట్ పెంట గుమ్మము ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మేము నేర్చుకున్నాం. యెరూషలేము పరిశుభ్రంగా ఉండాలంటే ఆ గుమ్మము ద్వారా చెత్తంతా కూడా ఎప్పటికప్పుడు బయటికి పోవాల్సిందే. నాయనా, ఈ శరీరము మా ఆత్మకు నివాస స్థలము, నీకు ఆలయము. ఈ ఆలయంలో అపవిత్రమైనది ఇది ఉండడానికి వీల్లేదు, అశుభ్రమైనది, అశుద్ధమైనది ఉండడానికి వీల్లేదు. సైతాను చాలా తెలివిగా అన్నీ తీసేసుకొని ఇస్తున్నాడు, కానీ ఆ ఒక్కటే ఉండనిస్తున్నాడు. అదేదైతే ఉందో అది ఈరోజు నాయన నీ బిడ్డలు తమ తప్పును ఒప్పుకుంటున్నారు. నిజమే ప్రభువా, నాలో ఉన్న ఆ వ్యర్థాన్ని ఇంకా నేను తీసేసుకోవాలా, నాలో ఉన్న ఆ కుళ్ళును, నాలో ఉన్న ఆ మురికిని నేను ఇంకా బయటకు పంపించేలా. అది నా జీవితంలో సుఖము, సంతోషము, నా ఇంట్లో నెమ్మది, సమాధానము లేకుండా చేస్తుంది. సత్యము నేను గ్రహించా, అది ఎవరికి తెలియకుండా కప్పెట్టేసుకున్నాను అనుకున్నాను, కానీ ఏదో ఒక రోజు బయటపడుతుందనే సత్యము మర్చిపోయా. ఈరోజు జ్ఞాపకం చేశావు. ఆ పాపం బయట పడక మునిపే, నా బ్రతుకు బజార్ను పడక మునిపే, ప్రభువా నన్ను కనికరించు అని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని కనికరించమని, వారిని శుద్ధి చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.